ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్యభాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. రోమన్స్ చాప్టర్ 12 verse 17. Recompense to no man evil for evil. Provide things honest in the sight of all men. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. అవర్ వరల్డ్ ఈజ్ ఫాలెన్ అండ్ వీఆర్ ఫేస్డ్ విత్ ఈవిల్ ఆన్ ఎ డైలీ బేసిస్. మనం నివసిస్తున్న ప్రపంచం ఏనాడో పడిపోయింది మరియు మనం రోజు దుష్టుల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. అండ్ దో వీ కెనాట్ ఎస్కేప్ ఈవిల్, వీఆర్ కాల్ టు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఈవిల్. మరియు మనం దుష్టుడి నుండి తప్పించుకోలేకపోయినప్పటికీ వాడి క్రియల్లో పాలు పంచుకోకుండా ఉండేందుకు మనం పిలువబడ్డాము. అండ్ వెన్ వీ చూస్ ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్, లవ్ అండ్ పీస్, డూయింగ్ రైట్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఈవిల్, గాడ్స్ గ్రేస్ ఈస్ రివీల్డ్ ఇన్ us. మరియు మనం విధేయత, ప్రేమ మరియు శాంతి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, దుష్టిని ఎదుర్కొన్నప్పుడు కూడా ఏది సరైనదో గుర్తించి చేయడం ద్వారా దేవుని కృప మనలో బయలుపరచబడుతుంది. ఈ లోకమంతా దుష్టిని చేతిలోనే ఉంది. ఎదుటివారికి కీడు తలపెట్టేవారే ఎక్కువ. అయితే దేవుని బిడ్డలమైన మనం మాత్రం పొరుగు వారికి కీడు తలపెట్టకూడదు. ఎందుకంటే మన దేవుడు కీడుకు ప్రతి కీడెవనికిని తలపెట్టకూడదని మనకు ఆజ్ఞాపించాడు. మనుషులందరి దృష్టికి ఏది యోగ్యమైనదో వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుటకు ప్రభువే మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. లార్డ్, జడ్జ్మెంట్ అండ్ రివెంజ్ ఆర్ యువర్స్ అలోన్. ప్రభువా, తీర్పు తీర్చడం, మా శత్రువులకు ప్రతీకారం తీర్చడం నీ పని. When I am faced with evil, I ask that you would give me power by your spirit to resist the temptation to retaliate. ఎప్పుడైతే నేను దుష్టుని ఎదుర్కొంటున్నానో ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రలోభాలను ఎదిరించే శక్తిని నీ ఆత్మ ద్వారా నాకు ఇవ్వమని నేను అడుగుతున్నాను. Give me wisdom to discern the right path, so that my actions may be pathways to your peace in all circumstances. సరైన మార్గాన్ని గుర్తించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. తద్వారా నా చర్యలు అన్ని పరిస్థితులలో నీ శాంతికి మార్గములుగా ఉండగలవు. యేసయ్యా, నీ దృష్టికి యోగ్యులుగా జీవించుటకు మాకు నేర్పండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.